బాంబులతో ప్రపంచాన్ని భయపెట్టే ఉత్తర కొరియాలో ఇప్పుడు అంతర్యుద్ధం మేఘాలు కమ్ముకుంటున్నాయా? నియంత కిమ్ జోంగ్ ఉన్ కు ఇప్పుడు సొంత ఇంట్లోనే టెన్షన్ మొదలైందా? ఆ దేశ తదుపరి పాలకులెవరు అన్న దానిపై ఒక భయంకరమైన వారసత్వ పోరు నడుస్తోందా అంటే అవుననే అనిపిస్తుంది. అక్కడి స్పై ఏజెన్సీ బయటపెట్టిన సంచలన విషయాలు గమనిస్తుంటే తన వారసురాలిగా కూతురిని అధికారికంగా ఎంపిక చేశారని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ బాంబు పేల్చడం కిమ్ రాజ్యంలో చిచ్చురేపింది. మరి ఇన్నాళ్ళు అన్నకు నీడలా కుడి భుజంలో ఉన్న సోదరి యో జోంగ్ ఊరుకుంటుందా? ఈ చిన్న పిల్లకు తల ఉంచి సలాం చేస్తారా, లేక సింహాసనం కోసం తిరుగుబాటు చేస్తారా? కిమ్ రాజ్యంలో ఈ అత్తాకోడల మధ్య జరగబోయేది గేమ్ ఆఫ్ కిమ్స్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న వేళ కిమ్ జోయే బలమేంటి, యో జోంగ్ వ్యూహం ఏంటి, అసలు ఉత్తర కొరియాలో తెర వెనుక ఏం జరుగుతుంది? నిరంకుశ పాలన సాగిస్తున్న కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆ సింహాసనం ఎవరిది? ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం బయటి ప్రపంచానికి చాలా కష్టం. కానీ అక్కడి నుండి వచ్చే ప్రతి వార్త ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. తాజాగా నార్త్ కొరియాలో గేమ్ ఆఫ్ కిమ్స్ మొదలైంది. అదే గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ తరహాలో ఆధిపత్య పోరు నడుస్తోందని తెలుస్తోంది. దక్షిణ కొరియా నిఘా సంస్థ నివేదిక ప్రకారం కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జూ ఏను తన రాజకీయ వారసురాలిగా దాదాపు ఖరారు చేశారు. ఆమెకు ఇప్పటికే అధికారిక కార్యక్రమాల్లో విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కిమ్ సోదరి జూయేకు మేనత్త అయిన కిమ్ యో జోంగ్ నార్త్ కొరియాలో నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. ఆమె చాలా రూత్లెస్ అంటే క్రూరమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. అమెరికా, దక్షిణ కొరియాలకు వార్నింగ్లు ఇవ్వాలన్నా ఆమె ముందుంటారు. అలాంటి పవర్ఫుల్ మహిళ ఇప్పుడు ఒక 13 ఏళ్ల చిన్న పిల్ల కింద పనిచేయడానికి ఒప్పుకుంటుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉత్తర కొరియాలో కిమ్ కుటుంబానిదే రాజ్యం. తాత, తండ్రి, ఇప్పుడు కొడుకు, ఇలా వారసత్వంగా అధికారం చేతులు మారుతూ వస్తుంది. ఇప్పుడు 4th జనరేషన్ నాయకురాలిగా కిమ్ జోంగ్ ఉన్ కూతురు కిమ్ జూయే పేరు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కిమ్ జూయే ఇప్పుడు కేవలం తన తండ్రికి ఇష్టమైన కూతురు మాత్రమే కాదు, ఆమెను అధికారంగానే వారసురాలిగా పరిగణిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె బహిరంగ ప్రదర్శనలు పెరిగాయి. క్షిపణి ప్రయోగాల నుండి సైనిక కవాతుల వరకు తండ్రి పక్కన ఆమె లేనిదే ఏ కార్యక్రమం జరగడం లేదు. 2022లో ఫస్ట్ టైం ఖండాంతర క్షిపణి ప్రయోగం సమయంలో ప్రపంచానికి పరిచయమైంది కిమ్ జూయే. అప్పటి నుండి ప్రతి కీలక మిలిటరీ ఈవెంట్లో తండ్రి పక్కనే కనిపిస్తుంది. దక్షిణ కొరియా స్పై ఏజెన్సీ ప్రకారం ఆమెకు కేవలం ట్రైనింగ్ దశ మాత్రమే కాదు, వారసురాలిగా ప్రొజెక్ట్ చేసే దశకు చేరుకుంది. ఇటీవలే ఆమె తన తాత ముత్తాతల సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించడం దీనికి సంకేతం. ఉత్తర కొరియా మీడియాలో కిమ్ జూయేను ఉద్దేశించి దీని అర్థం గొప్ప మార్గదర్శి. ఈ పదాన్ని కేవలం దేశాధినేతలకు లేదా వారి వారసులకు మాత్రమే వాడతారు. ఇక సీనియర్ మిలిటరీ జనరల్స్ కూడా కిమ్ జూయేను ముందు మోకరిల్లి మాట్లాడడం, ఆమెకు సెల్యూట్ చేయడం చూస్తుంటే ఆమె స్థానం ఖరారు అయిపోయినట్లేనని సమాచారం. ఇన్నాళ్ళు కిమ్ కు చేదోడు వాదోడుగా ఉంటూ అమెరికా, దక్షిణ కొరియాలకు చుక్కలు చూపించిన యో జోంగ్ ఇప్పుడు సడన్ గా తెర వెనుకకు వెళ్లిపోయారు. ఒక అనుభవం లేని టీనేజ్ అమ్మాయి చేతిలో అధికారం పెట్టడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారని, కిమ్ కు ఏమైనా జరిగితే అధికారం కోసం ఆమె జూయేను అంతమొందించడానికి కూడా వెనుకాడకపోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కిమ్ కుటుంబ చరిత్రలో అధికారం కోసం సొంత వాళ్ళనే చంపిన భయంకరమైన రికార్డు ఉంది. కిమ్ జోంగ్ ఉన్ తన బాబాయిని, సోదరుడిని అత్యంత దారుణంగా చంపించారని ప్రచారం ఉంది. ఇప్పుడు ఈ అత్తాకోడల మధ్య కూడా ఆధిపత్యం కోసం అలాంటి రక్తపాతమే జరుగుతుందేమోనని ప్రపంచం ఆందోళన చెందుతుంది. కిమ్ యో జోంగ్ కు పార్టీలోనూ ఇంటెలిజెన్స్ విభాగంలోనూ గట్టి పట్టు ఉంది. కిమ్ జోయే ఇంకా చిన్నపిల్ల కావడం ఆమెకు ప్లస్ పాయింట్. కిమ్ జోయే మేజర్ అయ్యే వరకు యో జోంగ్ పాలనా బాధ్యతలు చూసుకునే అవకాశం ఉంది. అయితే చరిత్రలో ఇలాంటి సందర్భాల్లోనే సంరక్షకులే సింహాసనాన్ని ఆక్రమించిన సంఘటనలు కోకొల్లలు. యో జోంగ్ కూడా అదే చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు ఉత్తర కొరియా సమాజం తీవ్రమైన పురుషాధిక్య భావజాలంతో ఉంటుంది. ఒక మహిళను, అందులోనూ చిన్న పిల్లను నాయకురాలిగా సైన్యం ఒప్పుకుంటుందా అన్నది అది కూడా పెద్ద సందేహం. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ అధిక బరువు, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. తన తాత, తండ్రి కూడా గుండెపోటుతోనే చనిపోయారు. అందుకే ఆయన ఉన్నప్పుడే వారసురాలిని సెట్ చేయాలని కిమ్ తొందరపడుతున్నారు. కిమ్ జోంగ్ ఉన్ బతికి ఉన్నంతకాలం ఈ పవర్ స్ట్రగుల్ బయటకు రాకపోవచ్చు. కానీ ఒకవేళ ఆయన ఆరోగ్యం సహకరించకపోతే ఈ గేమ్ ఆఫ్ కిమ్స్ ఖచ్చితంగా దేశంలో పెద్ద విస్ఫోటనానికే దారితీస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికే అణ్వాయుధాలతో ఉన్న ఆ దేశంలో ఏ చిన్న కుదుపు వచ్చినా అది పొరుగు దేశాలకు, ప్రపంచ శాంతికి ప్రమాదమే.